దేవునికి మహిమ కలుగునాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రవచన వాక్యం మీ కొరకు యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. దేవునికి మహిమ కలుగుగాక. మనము యేసు ప్రభును ఏర్పరచుకోలేదు, ఆయన మనకు దేవుడుగా ఉండాలని. ఆయనే మనల్ని జగత్ పునాది వేయబడక ముందే ఆయన కుమారులుగా కుమార్తెలుగా యేసు ప్రభువు మనల్ని ఏం చేశారటంటే ఏర్పరచుకున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఏంటంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా, ఏర్పరచుకోలేదా, తన సేవకు నన్ను పిలిచాడా, పిలవలేదా అని ఎన్నో సందేహాలు ఉంటాయి మనసులో. కానీ యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు నాతోనే సూటిగా మాట్లాడుతున్నారు. ఏంటంటే మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరేం చేయలేదు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మనం ఏమనుకుంటామంటే నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను కదా, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, వేదన దుఃఖము బాధ కలుగుతుందని మనం ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి, హింసిస్తూ ఉంటాయి, మనల్ని ఎంతో ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మనం యేసు ప్రభుని ఏర్పరచుకోలేదు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి 100%కి 100% మనం ఆయన ప్రేమను నమ్మొచ్చు. యేసు ప్రభుని మరి నిజంగా నాకు పిలుపు ఉందా, నాకు సేవ ఉందా, అసలు నేను యేసు ప్రభు బిడ్డనేనా కాదా అని మనకు కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి మనకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. అసలు యేసు ప్రభే ఉంటే నాకు ఎందుకు ఇన్ని శ్రమలు, యేసు ప్రభే ఉంటే ఎందుకు నన్ను కాపాడడు, యేసు ప్రభే ఉంటే నన్ను ఎందుకు రక్షించడు, ఆదుకునడు, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఎందుకు నన్ను యేసు ప్రభు నా చెయ్యి పట్టుకోడు, యేసు ప్రభు నా చెయ్యి విడిచిపెట్టాడా అని అనేక ప్రశ్నలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి, ఎంతగానో మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, కృంగుదలకు ఏం చేస్తూ ఉంటాయి అంటే లాగివేస్తూ ఉంటాయి. మన ఆత్మీయ స్థితిలో ఎన్నోసార్లు మనం నిలబడుతూ ఉంటాం, కానీ మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితి మనల్ని ఏం చేస్తాయంటే చితగొడుతూ ఉంటుంది, నలగొడుతూ ఉంటుంది. నేను నిజంగా యేసు ప్రభు చేత నేను ఏర్పరచబడ్డానా, లేకపోతే ఏర్పరచబడితే ఎందుకు నా జీవితం ఎలా ఉంది అని ఎన్నో ప్రశ్నలు మన మనసులో తిరుగుతూ ఉంటాయి, ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. లేదా మనుషుల వలన ఇలా చెప్తారు, అలా చెప్తారు, ఇన్ని కష్టాలు వస్తున్నాయి కాబట్టి అసలు నీకు సేవ పిలుపులే అంటారు. లేకపోతే ఇంతగానం నువ్వు వేదనకు గురవుతున్నావంటే దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదంటారు. కానీ దేవుడు ఒక వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు నన్ను ఏర్పరచుకోనలేదు. హల్లెలూయా. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఏ విధంగా ఏర్పరచుకున్నంటే నా నామంలో మీరు తండ్రిని ఏమి అడుగుతారో అది మీకు అనుగ్రహింపబడుటకు, అదేవిధంగా మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ కష్టం గుండా వెళ్తున్నావు, ఏ నష్టం గుండా వెళ్తున్నావు, ఎవరికి ఏ మనిషికి చెప్పుకున్నా కూడా నీ మీద ఒక రాయేసేటువంటి వారే ఉన్నారే తప్ప అయ్యో అని దరి చేర్చేవారు ఎవరు కూడా లేరు. ఎంత పెద్ద సేవకుడైనా సరే, ఎంత చిన్న సేవకుడైనా సరే, ఎవరున్నా సరే, ఎంత ఆత్మీయ స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను చేరదీసి ఆదరించేటువంటి యేసు ప్రభు మాత్రమే నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో దేవుని యొక్క పిలుపు నాకుంటే ఎందుకు ఈ కష్టాలు అనుకుంటావు. కానీ ఈ కష్టాలలో, ఈ శ్రమలలో నువ్వు దేవుని వైపు చూడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే నిన్ను ఏర్పరచుకున్నది మనుషులు కాదు. నిన్ను ఏర్పరచుకుంటే మనుషులు ఇవాళ ఏర్పరచుకొని నేను రేపు తృణీకరించవచ్చు, లేకపోతే ఈరోజు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి రేపే నిన్ను టర్మినేట్ చేయొచ్చు, లేకపోతే రేపే నిన్ను తీసివేయచ్చు. కానీ దేవుడు ఒక్కసారి ఏర్పరచుకొని ఒక్కసారి అపాయింట్మెంట్ ఇస్తే అది యుగ యుగములు ఆయనతో నిత్య నివాసంలో ఉండేంత వరకు కూడా ఆ ఏర్పాటు కానీ ఆ పిలుపు కానీ దేవుని సన్నిధిలో నుండి కొట్టివేయబడదు. నువ్వు దేవునికి దూరంగా ఉంటే దేవుడు ఇంకా నిన్ను ఏం చేస్తారంటే నిన్ను శిక్షించానే తన మార్గంలో నడిపించుకుంటాడే తప్ప ఆయన పిలుపును, అపాయింట్మెంట్ ఆర్డర్ని, ఆయన ఇచ్చినటువంటి ఏర్పాటును ఆయన చేంజ్ చేసుకునేటువంటి దేవుడు కాదు. మనుషులు ఏం చేస్తారు, ఇవాళ నువ్వు సూపర్ అంటారు, కానీ వారికి నువ్వు చిన్న తప్పు చేసినట్లయితే ఏం చేస్తారంటే
ఏం చేస్తారంటే నిన్ను ఒంటరి వాణ్ణి చేసి నిన్ను ఆడుకుంటారు. అందుకే నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, మనుషులు కాదు నిన్ను ఏర్పరచుకున్నాడు. మనుషులు నిన్ను ఏర్పరచుకుంటే నిన్ను తృణీకరిస్తారు, కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే నిన్ను తృణీకరించేటువంటి దేవుడు కాదు. అదేవిధంగా కింద ఒక మాట ఏంటంటే, నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు. ఆయనను మనం ఏదైతే అడుగుతామో, ఆయన సేవను అడుగుతామా, ఆర్థిక పరమైనటువంటి దీవెనలు అడుగుతామా, లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యం అడుగుతామా, ఏది అడిగినా కూడా ఆయన ఏం చేస్తారట అంటే యేసు ప్రభు పేరట అది మనకు అనుగ్రహిస్తాడు. అది మనకు అనుగ్రహించినప్పుడు అది ఏ విధంగా ఉంటుంది, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. హల్లెలూయా. మీరు ఫలించాలా. ఫలించడమే కాకుండా దేవుడు నీకు ఏది అనుగ్రహించాడో, ఆరోగ్యం ఇచ్చాడా, ఆర్థిక వనరులు ఇచ్చాడా, లేకపోతే ఆత్మీయ స్థితిని ఇచ్చాడా, మంచి సేవనిచ్చాడా, ఆ సేవలను ఏం చేయాలట, మీరు ఫలించాలి. అదేవిధంగా ఇచ్చినటువంటి ఫలములో మనము నిలిచి ఉండడము దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం. అందరూ ఏమనుకుంటారంటే ఈ బ్రదర్ ఇట్లా చేశాడు కాబట్టి వారు వర్ధిల్లారు, లేకపోతే ఈ బ్రదర్ ఇట్లా చేశాడు కాబట్టి అదైంది ఇదైంది. అది కాదు. ఏది కూడా, ఏది ఇచ్చినా కూడా, సేవ ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా అది ఆయన ఇస్తాడు. యేసు నామములో మనం అడిగినప్పుడు అది నిలిచి ఉంటుంది. అందుకే ఏమంటే, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతాను. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనకి ఏర్పరచుకొని ఏం చేశాడట, మనల్ని నియమించాడు, అపాయింట్మెంట్ చేశాడు దేవుడు మనల్ని. మనుషులకు అనిపించవచ్చు, పైరూకం చేసి వీడు దొంగ ప్రవక్త అనొచ్చు, దొంగ సేవకుడు అనొచ్చు, వీడు చేసేటువంటి బోధ అన్ని దొంగ అనొచ్చు. కానీ దేవుడు ఏమంటాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నీకు అపాయింట్మెంట్ చేస్తాను. దేవునికి మహిమ కలుగునాక. దేవుడు ఒకవేళ ఏర్పరచుకొని అపాయింట్మెంట్ ఇస్తే నీ బాధ్యత, నీ సేవ బాధ్యత, నీ కుటుంబ బాధ్యత, నీ ఆరోగ్య బాధ్యత, నీ ఆర్థిక ఇబ్బందుల బాధ్యత, ప్రతిదీ కూడా దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఆయనే కదా నిన్ను సేవకు పిలిచింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన వైపు చూ. సేవలో ఎన్నో కష్టాలు, నష్టాలు, వేదన, దుఃఖం, బాధ ఉంటుంది. కానీ నిన్ను సేవకు పిలిచి నియమించినటువంటి దేవుడు నమ్మదగినవాడు. నీవు పడుతున్నటువంటి కష్టము, శ్రమ, బాధ, కన్నీరు ఆయన చూస్తాడు. తగిన సమయంలో నిన్ను పైకి లేవనెత్తుతాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. తగిన సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. దిగులు చెందకు, బాధపడకు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. మనుషులు తృణీకరిస్తారు, మనుషులు రిజెక్ట్ చేస్తారు, ఒక మాట అంటారు. 10 రాళ్ళు పడి ఒక సేవకుడు కృంగిపోతున్నటువంటి సమయంలో అతని సమస్యను వేరే సేవకుడికి చెప్పుకున్నా కూడా ఏం చేస్తారని ఇంకో రాయి వేసే వాళ్ళే ఉన్నారే తప్ప నీ చెయ్యి ఇచ్చి పైకి లేపేటువంటి వారు ఎవరు కూడా లేరు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకో, నిన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను నియమించినాడు. నీ బాధ్యత, నీ కుటుంబ బాధ్యత అంతా కూడా ఆయనదే. ఆయన నిన్ను పోషిస్తాడు, నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు, నీ కన్నీళ్ళను తుడిచివేస్తాడు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు చెప్పమన్నటువంటి మాటలు నా మనసులో మీరు ఉంచినారు ప్రభా. అదే మాటలు నేను పలుకుటకు పరిశుద్ధాత్మదేవ, నా శక్తిని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. అవును, సేవకు పిలిచింది మీరు ప్రభా, నియమించింది మీరు, ఏర్పరచుకున్నది మీరు ప్రభా. ఎంతమంది బిడ్డలైతే శ్రమలో, వేదనలతో, దుఃఖముతో, బాధతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో ప్రభా. అయ్యా, ఎవరు సహాయం చేసేవారు లేరు ప్రభా. ఎవరు ఒక చేయి పెట్టి పైకి లేవనెత్తేటువంటి వారు ఎవరు లేరు. కానీ పిలిచింది నువ్వు ప్రభా. సేవ మీది, పిలిచింది మీరు. గొప్ప దేవుడో ప్రభా. ఏ సమయంలో లేవనెత్తాలో, ఏ సమయంలో దీవించాలో, ఏ సమయంలో నిలబెట్టాలో అన్నీ మీకు తెలుసు ప్రభా. నాయన, ఇదిగో నా ప్రభా, ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నా ప్రభా ఈ మెసేజ్ వింటున్నారో తండ్రి, వారిని నిలబెట్టండి, బలపరచండి, ఆదరించండి, వారికి మార్గాలను సరళం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అదేవిధంగా నాకును, నా మినిస్ట్రీకి కూడా నా ప్రభా దీవెన ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా. అనేకులు నా ప్రభా ఈ వాక్యం ద్వారా బలపడి నా తండ్రి ఆత్మీయ మేలులు పొందుకొని నీ వైపు చూసే అటువంటి కృపను ఆయన మాకు నాయన వీకందరికీ దయచేయమని నజరుడైన యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఇచ్చిన మినిస్ట్రీని సహకరించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ మెన్షన్ చేయమని
మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మమ్మల్ని బాగుగా దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి.